ఒక్కసారి ట్విట్టర్లో ట్వీట్ పెడితే హౌ ఇస్ యువర్ ఇంటరాక్షన్? సిటీ పీపుల్ తీసుకున్నట్టయితే లైక్ బట్టలు పెట్టాను వర్షం పడుతుందా లేదా, డేటింగ్ కి వెళ్తున్నాను వర్షం పడుతుందా లేదా. సో సివిల్ ఇంజనీర్ ఇటు పక్క ఇది హౌ డిడ్ దాట్ హ్యాపెన్ అంటే సివిల్ ఇంజనీరింగ్ కి రిలేషన్ అయితే ఉంది. వెదర్ అంటే సంథింగ్ లైక్ ఏంటి మన స్టేట్ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే నేను మాక్సిమం నేను న్యూస్ లో చూసేది రెయిన్ఫాల్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ అవుతుంది. మోరంచపల్లి భూపాలపల్లిలో హైదరాబాద్ యొక్క జూలై ఆగస్ట్ రెయిన్ఫాల్ మొత్తం కలిపి ఒక్క రోజులో పడిపోయింది అక్కడ. సో దట్ ఈస్ సివియర్. ఇప్పుడు మనం ఇట్లా ఈ న్యాచురల్ కెలామిటీని స్టడీ చేయాలంటే జస్ట్ ద అల్టిమేట్ థింగ్. కాబట్టి ఎంత చదువుకోవాలి? బీటెక్ అంటే చాలా మంది సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, సివిల్ ఇవన్నీ ఉంటాయి. అసలు అట్మాస్ఫియరిక్ సైన్సెస్ అని ఒక ఇదే ఉండదని చాలా మందికి తెలియడం కూడా తెలియదు. అట్మాస్ఫియరిక్ సైన్సెస్ ఇస్ సంథింగ్ లైక్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఈ ఇయర్ మాన్సూన్స్ ఇన్ తెలంగాణ ఎలా ఉండబోతున్నాయి బ్రో? అంటే ఏమన్నా వార్నింగ్ సైన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి? ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ అండ్ సమ్ టైమ్ ఆఫ్ అక్టోబర్ ఆల్సో వీ నీడ్ టు బి కేర్ఫుల్, బట్ మెయిన్లీ ఇస్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. హైదరాబాద్లో సెప్టెంబర్ నేను వేస్తున్నాను గట్టిగా. మీరు వింటున్నారు 98.3 మిర్చి అండ్ దిస్ ఈస్ మిర్చి సారాన్. స్టూడియోలో నాతో పాటు ద తెలంగాణ వెదర్ మ్యాన్ ఉన్నారు. అంటే నేను చూస్తాను అనుకోలేదు బ్రో ఎప్పుడు మిమ్మల్ని, జస్ట్ ఆ ట్వీట్స్ వాటన్నిటిలోనే ఆ రీట్వీట్లు ట్వీట్ల్లోనే కనబడుతుంటావు నువ్వు. సో హౌ ఆర్ యూ? ఫస్ట్ అది చెప్పు నాకు, హౌ ఆర్ యూ? హౌ ఇస్ ద వెదర్ అప్ దేర్? వెదర్ అయితే ప్రస్తుతానికి వర్షాలు ఏం లేవు. వర్షాకాలం అయినా కూడా వర్షాలు తక్కువ ఉన్నాయి ప్రస్తుతానికి. సో లెస్ రైన్స్ అండ్ డ్రై వెదర్ ఉంది యాజ్ ఆఫ్ నౌ. అచ్చా, అంటే నేను జస్ట్ హౌస్ ద వెదర్ అంటే కొంచెం ఏదో జోక్ లాగా మీరు ఎలా ఉన్నారని అడిగాను. మీకు చెప్పి అలవాటు అయిపోయినట్టుంది వెదర్ ఎలా ఉంది అని చెప్పేసి. బట్ ఎనీ విచ్ వేస్ బ్రో, అసలు మీ పేరేంటి? వాట్స్ యువర్ ఒరిజినల్ నేమ్? వాట్ డూ యూ డూ ఇన్ రెగ్యులర్ బేసిస్? ఏంటి కథ చెప్పండి మాకు. సో మై నేమ్ ఇస్ బాలాజీ. సో నేను రీసెంట్లీ గ్రాడ్యుయేట్ అయ్యాను సివిల్ ఇంజనీరింగ్ నుంచి ఫ్రమ్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్, కుకట్పల్లి క్యాంపస్. ఇక్కడే? లవ్లీ. సో రీసెంట్లీ గ్రాడ్యుయేట్ అయ్యాను అండ్ వెదర్ అప్డేట్స్ అండ్ లాస్ట్ 5 years నుంచి ఇస్తున్నాను, 5 to 6 years నుంచి ఇన్ వేరియస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లైక్ ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ ఛానల్ కానీ, ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్, ఇట్లా వేరియస్ ప్లాట్ఫామ్స్ లో వెదర్ అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను. సో ఇట్స్ హెల్పింగ్ సో మెనీ పీపుల్. సో దానికి చాలా హ్యాపీగా ఉంది నాకు. దట్స్ లవ్లీ బాలాజీ బ్రో. అంటే నాకు అర్థం కాదు ఇంజనీరింగ్ సివిల్ దాంట్లోను పోనీ అంటే ఏదో ఈసీ అనుకుంటే ఏదో పట్టుకుని డివైజెస్ పట్టుకుని నేను కనేసుకున్నాను అనుకోవచ్చు. బట్ సివిల్ ఇంజనీర్ ఇటు పక్క ఇది హౌ డిడ్ దాట్ హ్యాపెన్ అంటే? సో ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ ఇంకా ఈ వెదర్ బ్లాగింగ్ అంటే ఈ తెలంగాణ వెదర్ మ్యాన్ అనేది ఇంజనీరింగ్ కి జాయిన్ అవ్వక ముందరే వచ్చింది. ఓకే. సో లైక్ ఎంసెట్ కౌన్సిలింగ్ అప్పుడు బిఫోర్ లైక్ 2020 ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పుడు. సో అప్పుడే స్టార్ట్ చేసింది తెలంగాణ వెదర్ మ్యాన్ అని. సో దాని తర్వాత ఇంక ఎంసెట్ రాయడము, సో కౌన్సిలింగ్ లో జేఎన్టీయూ కావడము, సో సివిల్ ఇంజనీరింగ్ చేరడము. సో ఇంకా అక్కడ నుంచి సివిల్ ఇంజనీరింగ్ అండ్ వెదర్ అండ్ ఈ వెదర్ బ్లాగింగ్ ఇవన్నీ లైక్ హ్యాండ్ టు హ్యాండ్ అవుతుంది. సివిల్ ఇంజనీరింగ్ కి రిలేషన్ అయితే ఉంది. వెదర్ అంటే సంథింగ్ లైక్ ఇప్పుడు వర్షం పడిన తర్వాత మనకి నదుల్లో ప్రవాహం పెరుగుతుంది. అంటే మనకి డ్యామ్స్ యొక్క ఎట్లా మనం మెజర్ చేయాలి, ఇన్ఫ్లోస్ ఎట్లా మెజర్ చేయాలి, డ్యామ్స్ ఎట్లా మనం కట్టాలి, సో దానికి ఎట్లా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. సో బిల్డింగ్ కట్టాలంటే మనకి కింద గ్రౌండ్ వాటర్ ఏమైనా ఎక్కువగా ఉంటే మనకి ఎట్లాంటి ప్రికాషన్స్. సో ఇట్స్ గోయింగ్ హ్యాండ్ బై హ్యాండ్. మన సివిల్ ఇంజనీరింగ్ అయినా వెదర్ అయినా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది డెఫినెట్లీ. అవునా? థ్యాంక్స్ బ్రో. అంటే ఇది నాకు తెలియదు నిజంగా సివిల్ ఇంజనీరింగ్ దానికి కూడా ఉంటుంది కనెక్షన్ అని చెప్పేసి. బట్ బ్రో నాకు తెలిసి అంటే ఈ తెలంగాణ వెదర్ మ్యాన్ అనే మీ అప్డేట్స్ ఫాలో అవ్వడం నేను ఒక చాలామంది ఇట్లా రిలీజియస్గా ఫాలో అవ్వడం చూశాను. ముందరంటే సినిమాలలో కూడా జోకులు ఉండేవి ఏంటంటే వెదర్ రిపోర్ట్లో వర్షం పడుతుందంటే డెఫినెట్లీ పడదు అని చెప్పేసి నాగార్జున గారితో ఒక డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో. సో అట్లా ఉండేది. అండ్ నువ్వు ప్రిడిక్షన్స్ అవన్నీ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రిడిక్షన్స్ అంటే ఆల్మోస్ట్ జరిగేదే చెప్తున్నావు, ప్రిడిక్షన్ అనకూడదేమో దాన్ని. సో ఆ చేంజ్ నీ దాకా ఎవరైనా తీసుకొచ్చారు? లేదు బ్రో ముందర అలా ఉండేది కదా, నువ్వు చెప్పిన తర్వాత ఇప్పుడు నిజంగా జరుగుతుంది ఇది, వి బిలీవ్ యూ నవ్ అని చెప్పారు ఎవరన్నా? చాలా మంది చెప్పారు. అంటే మీరు చెప్పినట్టు లైక్ ఒకప్పుడు వర్షం పడుతుందని రిపోర్ట్లు వస్తే వర్షం పడకపోయేది కాదని రివర్స్ అయ్యాయి. సో తర్వాత ఈ లాస్ట్ 5 to 6 years నుంచి ఇట్లా అప్డేట్స్ అనేది ఇవ్వడము అండ్ కింద ట్విట్టర్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కమెంట్స్ పెట్టడం లైక్ ఒకప్పుడు ఆ బిలీఫ్ ఉండేది, ఇప్పుడు అది నువ్వు మొత్తం చేంజ్ చేసావు, సో యు ఆర్ ద వన్ హూ చేంజెస్ ది ఎంటైర్ కోర్స్ అని. సో చాలా మంది పీపుల్ ఇట్లా లైక్ కమెంట్స్ అనేవి పెట్టడము, అది రియల్లీ చాలా హ్యాపీ అనిపించింది. లైక్ ఐఎమ్ ద సూపర్ మ్యాన్, ఐ చేంజ్ ఎవ్రీథింగ్. సూపర్ బ్రో, అండ్ యు ఆర్ రియల్లీ ద సూపర్ మ్యాన్. అంటే నిజంగా ఇప్పుడు కూడా
నిన్నటి మ్యాటర్ చెప్తున్నా నేను. నిన్న నేను షో చేస్తున్నా, షో అవుతోంది, సడన్ గా ఇట్లా కిందకెళ్ళి మా ఇంకో కొలీగ్ ఉంటారు, ఆయన కిందకెళ్ళి ఫుల్ గాలి వస్తుంది, నేను తెలంగాణ వెదర్ మంది పంపిస్తాను అప్డేట్స్, ఏముందో నెక్స్ట్ నువ్వు చెప్పు రేడియోలో అని చెప్పారు అనమాట. సో అంత రిలీజియస్ గా ఫాలో అవుతుంటాం మేము, రేడియోలో కూడా అప్డేట్స్ మీ త్రూనే, మీరు ఇచ్చిన అప్డేట్స్ చెప్తూ ఉంటాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ నార్మల్ గా ఈ వెదర్ ని రీడ్ చేయాలంటే ఎట్లాంటి టెక్నాలజీ కావాలి మనకి? మనకి వెదర్ ని రీడ్ చేయాలంటే మనకి 2 types ఆఫ్ టెక్నాలజీస్ అని ఉండాలి. వన్ ఇస్ ద సైంటిఫిక్ మోడల్ బేస్డ్ టెక్నాలజీ, అండ్ సెకండ్ థింగ్ ఇస్ ద గ్రౌండ్ బేస్డ్. అంటే మనకి ఇప్పుడు స్కై చూసిన వెంటనే లైక్ హౌ ఇస్ ద స్కై ఇస్ లుకింగ్, దట్ ఈస్ ద ప్రిలిమినరీ మనకి ఫోర్కాస్ట్ రావడం కోసము మనము గ్రౌండ్ లెవెల్ బేస్డ్ అనాలిసిస్. అంటే మనకి ఇప్పుడు బయట రియల్ ఫీల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, అంటే ఈజ్ ఇట్ హ్యూమిడ్ ఆర్ ఈజ్ ఇట్ వెరీ విండీ కండిషన్స్, లేదా మనకి టెంపరేచర్స్ రియల్ ఫీల్ గా ఎట్లా ఉంది, లేదా మనకి స్కైలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయి, సో దాని యొక్క ప్యాటర్న్ ఎట్లా ఉంది, ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది, లేకపోతే అప్పర్ లెవెల్ క్లౌడ్స్. సో ఇదంతా మనకి బేసిక్ గ్రౌండ్ బేస్డ్ మనకి అనాలిసిస్ కిందకి వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఇస్ న్యూమెరికల్ మోడల్ బేస్డ్ అనాలిసిస్. అంటే మనకి వేరియస్ సూపర్ కంప్యూటర్స్ అనేవి ఉంటాయి, సో దానిలో మనకి వేరియస్ అట్మాస్ఫియరిక్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. అంటే మన లైక్ వీ హ్యావ్ టెంపరేచర్, హ్యూమిడిటీ, ల్యాబ్స్ రేట్ అని, జియో పొటెన్షియల్ హైట్స్ అని, తర్వాత స్ట్రీమ్ లైన్స్ అని, తర్వాత మనకి అప్పర్ లెవెల్ డైవర్జెన్స్, కన్వర్జెన్స్, సో దీస్ ఆల్ చాలా పారామీటర్స్ అనేవి ఉంటాయి. సో ఈ పారామీటర్స్ అన్ని మేము అనలైజ్ చేసి ఒక అప్డేట్ అనేది ఇస్తాము. సో ఏదైతే మనకి గ్రౌండ్ బేస్ అనాలిసిస్ అంటే లైక్ స్కై రీడింగ్, క్లౌడ్ రీడింగ్ బట్టి మనకి ఏదైతే ఒక ప్రిలిమినరీ అనాలిసిస్ వచ్చిందో దానికి మేము ఈ యొక్క సైంటిఫిక్ మోడల్ బేస్ అనాలిసిస్ ని మేము జతపరిచి ఒక ఇంటిగ్రేటెడ్ ఫోర్కాస్ట్ అనేది ఇస్తాము. సో దట్ ఈస్ హౌ అవర్ ఫ్రేమ్ వర్క్ వర్క్స్. అంటే నాకు మరి నేను సిఎస్సి చదివాను బ్రో, ఇంజనీరింగ్, నాకు అర్థమైనట్టే అనిపిస్తుంది కానీ అన్ని బౌన్సర్లు, బట్ మా జనాలు మై ఆడియన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వాళ్ళకి అర్థమైపోతుంది డెఫినెట్లీ. అండ్ అంటే ఇప్పుడు మేము అంటున్నారు, హౌ మెనీ మెంబర్స్ ఆర్ యూ దేర్? మేము అంటే లైక్ బేసికల్ నేను ఒక్కనే. అంటే నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకున్నావు బ్రో? అలా అర్థం కదా. ఆ టైపే. అంటే మేము అంటే నేను అంటే కొంచెం బాగోదు కదా, మేము అంటే కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా ఉంటదని ఇంకా నేను మేము అంటాం. బట్ యాక్చువల్లీ ద వన్ బిహైండ్ ద తెలంగాణ ఉద్యమం ఇస్ ఓన్లీ మీ. ఓ లవ్లీ. నేను కూడా మీరు అని అంటా బ్రో అయితే ఇప్పటి నుంచి. సో నార్మల్ గా ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది, నా పర్సనల్ క్వశ్చన్ ఇది, ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా నేను హైదరాబాద్ లో కొంచెం హ్యూమిడ్ ఎక్కువ ఉండడం అబ్జర్వ్ చేశా. అంటే ముందర ఉండేది, చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఊరు విజయవాడకి తీసుకెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ విపరీతమైన హ్యూమిడ్ ఉండేది అనమాట. అలాంటిది నేను హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నానంటే అది నాకు చేంజ్ అనిపించింది, ఎందుకంటే నేను బోర్న్ అండ్ బాటప్ అంతా ఇక్కడే. సో ఇంత వెదర్ చేంజ్ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు పర్సనల్గా. ఇది నాకే అనిపిస్తుందా లేకపోతే నిజంగా హ్యూమిడిటీ ఏమైనా పెరిగిందా హైదరాబాద్లో? వాట్స్ ద సీన్ ఏమన్నా చెప్తే. సో 2024లో మనకి చాలా హ్యూమిడ్ కండిషన్స్ అనేవి చూసాం. అంటే లైక్ 2024లో సమ్మర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సివియర్. సో చాలా హీట్ వేవ్స్ అనేవి వచ్చాయి. అండ్ రెయిన్ సీజన్లో కూడా వర్షాలు బాగా పడ్డాయి రెయిన్ సీజన్లో, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వర్షంతో పాటు హ్యూమిడిటీ లైక్ సల్టరీ కండిషన్స్ కూడా ఉండే. సో లాస్ట్ ఇయర్ వాజ్ ఏ వెరీ టైడీ సమ్మర్ అండ్ టైడీ రెయినీ సీజన్ ఆల్సో. రెయిన్స్ చాలా సివియర్ గా పడ్డాయి అండ్ కొంచెం హ్యూమిడిటీ కూడా చాలా టెరిబుల్ గా వచ్చింది. బట్ దిస్ ఇయర్ చాలా కంప్లీట్లీ కాంట్రాస్టింగ్ కండిషన్స్. అంటే ఇయర్ అసలు సమ్మర్ ఆల్మోస్ట్ లేనట్టనే చెప్పుకోవాలి. సో ఏదో 3-4 రోజులు ఎండలు ఉండే బాగా. yes this year 2025. అదేంటి బ్రో ఇంత దూల తిరిగిపోతే? as per the records there is nothing. లైక్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సమ్మర్ సీజన్ లో -3 degrees Celsius అనామలీ ఉంది మనకి. అంటే ఇట్స్ వెరీ కూల్ సమ్మర్. మేలోనే మనకు వర్షాలు అనేవి వచ్చేసి, అండ్ జూన్ లో కూడా ఇప్పుడు పెద్ద వర్షాలు లేవు కానీ మరి అంత ఎండలు కూడా 35 కూడా 33-34 ఉంది అంతే. లైక్ సో దట్స్ వెరీ నార్మల్ టెంపరేచర్. జూన్ మన యావరేజ్ టెంపరేచర్ 34 degrees Celsius. 33-34 వెరీ సింపుల్. ఓకే. ఇప్పుడు వేరే స్టేట్స్ కి సంబంధించి మనం మాట్లాడితే డూ యూ హ్యావ్ ఎన్ ఐడియా ఉంటుంది అనుకుంటా కదా వేరే స్టేట్స్ కి మన తెలంగాణకి. సో హౌ ఇస్ దర్ స్టేట్ గుడ్ ఆర్ ఏంటి మన స్టేట్ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే నేను మాక్సిమం న్యూస్ లో చూసేది ఢిల్లీలో ఆ వెదర్ అట్లా అయిపోయింది అది ఇదని అందరు మాట్లాడుతుంటారు. అండ్ ఆ లిస్ట్ చూసుకుంటే మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్, దానివల్ల వెదర్ అలా అయిపోయింది అక్కడ అనే దాంట్లో వేర్ డస్ ఆర్ తెలంగాణ స్టాండ్? సో రిగార్డింగ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ మనకి తెలంగాణలో కన్సర్న్ ఏంటంటే రిగార్డింగ్ రెయిన్ఫాల్. అంటే
రెయిన్ఫాల్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ అవుతుంది. అంటే లైక్ ఫ్రీక్వెంట్ స్పెల్స్ ఆఫ్ హెవీ రెయిన్స్ అని మనం చూస్తున్నాం. సో ఫ్లాష్ ఫ్లడింగ్ అనేది చూస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 2023లో తీసుకుంటే మోరంచపల్లి భూపాలపల్లిలో 63 సెంటీమీటర్స్ ఉన్నాయి. అంటే 630 mm అనేది పడింది వర్షం. 63 సెంటీమీటర్స్ సంథింగ్ లైక్ మన హైదరాబాద్ యొక్క జూలై ఆగస్ట్ రెయిన్ఫాల్ మొత్తం కలిపి ఒక్క రోజులో పడిపోయింది అక్కడ. సో దట్ ఈస్ సివియర్. సో గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి సివియర్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ అని మనం చూస్తున్నాం. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఖమ్మం ఇట్ సైడ్ మహబూబాబాద్లో 43 సెంటీమీటర్స్ 50 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అనేది పడింది. సో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ అనేవి మనకి తెలంగాణలో ఈ మధ్య లైక్ లాస్ట్ 5 to 6 years నుంచి పెరుగుతున్నాయి. సమ్మర్ ఈజ్ ఓకే, అంటే లైక్ ఎర్లీగా సమ్మర్ సెట్ అవుతుంది, కానీ లేట్ సమ్మర్లో అంటే లైక్ ఏప్రిల్ ఎండింగ్ మే జూన్ ఫస్ట్ వీక్ అని అంత సమ్మర్ అనేది ఉండదు. అంటే రోహిణి కార్తీ రోడ్లు పగిలి ఎండలు అంటారు, కానీ అంత ఎండలు అయితే మనం చూడట్లేదు ఈ మధ్య రోహిణి కార్తీ ఎండలు. సో దట్ ఈస్ వన్ చేంజ్ దట్ వీఆర్ సీయింగ్. సో చూసుకున్నట్టయితే మనకి పొల్యూషన్ పరంగా అంత ఎఫెక్ట్ ఏం లేదు, కానీ కొంచెం రెయిన్ఫాల్ పరంగా అంటే లైక్ సడన్ గా వర్షం పడిపోవడం, సడన్ గా హెవీ రెయిన్ఫాల్ పడడం, క్లౌడ్ బర్స్ట్ రావడం. సో దిస్ ఇస్ వాట్ సంథింగ్ వీఆర్ ఫేసింగ్. సో యా, యాజ్ పర్ నార్త్ ఇండియాతో పొల్యూషన్ ప్రాబ్లం ఉంటే, సెంట్రల్ ఇండియాతో ఫ్లడ్స్ ప్రాబ్లం ఉంటే, మనకు కూడా కొంచెం ఫ్లడ్స్ దీని ప్రాబ్లం ఉంది మనకి. ఓకే ఓకే. అండ్ బ్రో నార్మల్ ఇప్పుడు మీరు చెప్పారు సివిల్ ఇంజనీరింగ్ చేశారని చెప్పేసి, నౌ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? అండ్ ప్యారలల్ గా ఈ తెలంగాణ ఫోర్కాస్ట్ ఎంత చేస్తున్నారా, లేకపోతే ఓన్లీ యువర్ ఇన్ టు దిస్? యా, యాజ్ ఆఫ్ నౌ అయితే నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ఫ్రీ ఫర్ సమ్ ఎక్స్టెంట్. అండ్ ఫ్రీ టైమ్ ఉంది కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఫర్ మోర్ అక్యురేట్ అప్డేట్స్ అండ్ రీడింగ్ మోర్ అబౌట్ మెటీరియాలజీ. సో ఇంకా మంచి అప్డేట్స్ కోసం, ఇంకా మంచి అనాలిసిస్ కోసం, లైక్ ఎడిటింగ్ స్కిల్స్, సంథింగ్ లైక్ డిజైనింగ్, ఇవన్నీ నేర్చుకుంటున్నాను. సో యా, ఇన్ ఫ్యూచర్ ఇంకొంచెం బెటర్ అప్డేట్స్ ఇవ్వడం కోసం ఇదంతా. లవ్లీ లవ్లీ బ్రో. అండ్ మీరు ఒక్కసారి ట్విట్టర్లో ట్వీట్ పెడితే హౌ ఇస్ యువర్ ఇంటరాక్షన్? అంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అంటే ఇప్పుడు నార్మల్గా నేను మెసేజ్ చేయడం, నేనుగా అంటే సిటీలో వాళ్ళు కాకుండా కూడా రూరల్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మెసేజ్లు వస్తాయి. హౌ ఇస్ దాట్ ఇంటరాక్షన్ లైక్? యా, ఇట్స్ వెరీ లైక్ చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే లైక్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అరే ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, అరే నేను ఎలోన్గా ఉన్నాను అనే టైంకి ట్విట్టర్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము చాలా లోన్లీనెస్ అనేది మూవ్ ఆఫ్ చేసేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ లైక్ ట్విట్టర్ ఇంటరాక్షన్ అనేది, నాకు ఇంతమంది ప్రజలు ఉన్నారు, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అనే ఒక ఫీలింగ్ అనేది తెస్తుంది. సో దట్ ఈస్ వన్ మెయిన్ థింగ్. సో ట్విట్టర్ ఇంటరాక్షన్ లో మెయిన్లీ మనకి సిటీ పీపుల్ తీసుకున్నట్టయితే లైక్ బట్టలు పెట్టాను వర్షం పడుతుందా లేదా, బయటికి వెళ్తున్నాను వర్షం పడుతుందా లేదా, డేటింగ్ కి వెళ్తున్నాను వర్షం పడుతుందా లేదా, సో ఇట్లాంటివన్నీ కామెంట్స్ అనేవి వస్తుంటాయి. అండ్ రూరల్ పీపుల్ తీసుకున్నట్టయితే లైక్ మేము లైక్ ఫార్మర్స్ మెయిన్లీ, అంటే లైక్ ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తున్నాము, అన్సీజనల్ రెయిన్స్ అప్పుడు హార్వెస్టింగ్ అనేది ఎప్పుడు చేసుకోవచ్చు, మేము ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి, లేదా మేము ఇప్పుడు జూన్ మనకి మాన్సూన్ ఆన్సెట్ లేదా మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి లైక్ విత్తనాలు ఎప్పుడు విత్తుకోవాలి, అండ్ లైక్ పెస్టిసైడ్స్ ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి. సో దీస్ ఆర్ సంథింగ్ లైక్ రూరల్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటారు. అండ్ యా, రూరల్ పీపుల్ కూడా కొంతమంది ఇట్లా పోస్ట్ చేస్తారు, అంటే లైక్ పైన బట్టలు ఆరేసాము, లేదా పైన బయటికి వెళ్తున్నాం వర్షం పడుతుందా లేదా, సంథింగ్ లైక్ దట్. అంటే బ్రో అంటే ఒక్కసారికి కాంట్రాస్ట్ లాగా అనిపించింది. అంటే సిటీలో అందరు నేను ఏంటి బయటికి వెళ్ళాలి వద్దా ఇలాంటి క్వశ్చన్ అడుగుతుంటే, అక్కడ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రివల్యూషన్ కదా. అంటే నార్మల్గా ఫార్మర్స్కి వాళ్ళకి ఐడియా ఉండొచ్చు, అంటే చాలా ఏళ్ళగా చేసే ఫార్మర్స్కి అయితే కొంచెం ఐడియా ఉండొచ్చు ఎప్పుడు వర్షాలు పడుతుంది లేదని చెప్పేసి. బట్ నువ్వు ఇంత హెల్ప్ చేస్తున్నావు అంటే డెఫినెట్లీ ఇట్స్ క్వైట్ రెవల్యూషనరీ బ్రో. కంగ్రాట్స్ వెరీ వెరీ గ్రేట్. అంటే నాకు సరియల్ అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఈ ఇయర్ మాన్సూన్స్ అనేవి హైదరాబాద్ ఇన్ తెలంగాణ ఎలా ఉండబోతున్నాయి బ్రో? సో మనకి ఎర్లీ ఆన్సెట్ అని మనం చూసాము మే ఎండింగ్లో, మే 27కి మాన్సూన్ అనేది హైదరాబాద్కి వచ్చింది. సో సమ్మర్ సీజన్లో కూడా మనకు వర్షాలు బాగా పడ్డాయి. అండ్ జూన్లో మనకు కొంచెం ల్యాగ్ అనేది ఉంది, అంటే లైక్ కొద్దిగా వర్షాలు అనేది తగ్గి ఏదో అడపదడప వర్షాలు ఉన్నాయి, కానీ అంత మంచి వర్షాలు అనేది లేవు. సో జూన్ ఎండింగ్లో కొంచెం మోడరేట్ రెయిన్స్ ఉంటాయి, మోడరేట్ టు హెవీ స్పెల్స్, అలా నార్మల్ రెయిన్స్ ఉంటాయి. కానీ జూన్లో అయితే మనకు అంత పెద్ద హెవీ రెయిన్స్ అయితే ఉండవు. జూలై ఫస్ట్ వీక్ కూడా కొంచెం ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది. బట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద జూలై విల్ బి నార్మల్, అంటే లైక్ ఎక్స్ట్రీమ్గా ఉండకపోవచ్చు, కానీ ఇట్ విల్ బి లైక్ జూలై ఎట్లా ఎలా ఉంటుందో అలా ఉంటుంది, లైక్ నార్మల్గా వర్షాలు అనేవి పడతాయి. సో ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ విల్ బి గుడ్, అంటే లైక్ జూలైలో ఇట్ విల్ బి బెటర్, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ విల్ బి ఎక్సలెంట్, అంటే లైక్ బాగా ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది పడుతుంది. సో ఓవరాల్ మాన్సూన్ అయితే మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ అనేది ఇచ్చాము, అండ్ ఇట్ విల్ బి హోల్డింగ్ ట్రూ ఈస్ వాట్ ఐ ఫీల్. యూ ఫీల్ అంటే ఇంక వి ఆల్సో ఫీల్ బ్రో, దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్. అండ్ అంటే ఏమన్నా వార్నింగ్ సైన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఈ టైంలో ఈ టైం ఫ్రేమ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమన్నా వార్నింగ్ సైన్స్ ఏమన్నా ఉన్నాయా మన తెలంగాణ వాళ్ళకి? జూన్ అయితే అంత పెద్ద వార్నింగ్స్ ఏం లేవు, లైక్ నార్మల్ రెయిన్స్ అనేవి ఉంటాయి. అండ్ జూలైలో కూడా
కొంచెం నార్మల్ డేస్ అని ఉంటాయి, అంటే లైక్ ముసురువానలు ఎక్కువగా ఉంటాయి జూలైలో, అంటే లైక్ క్లౌడీగా ఉండి తుంపర్లు వాన అట్లా ఉంటుంది. బట్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఈజ్ వాట్ కొంచెం ఎక్కువగా మనకి సడన్ హెవీ రెయిన్ఫాల్ అని మనం చూస్తుంటాం, కొన్నిసార్లు కొన్ని దగ్గర ఫ్లడింగ్ అనేది ఉంటుంది. సో యా, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ అండ్ సమ్ టైమ్ ఆఫ్ అక్టోబర్ ఆల్సో వీ నీడ్ టు బి కేర్ఫుల్. బట్ మెయిన్లీ ఈజ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మాత్రం హైదరాబాద్కి ఫేవరెట్ మంత్. ఎప్పుడు సెప్టెంబర్లో ఫుల్ వర్షాలు అనేవి పడుతుంది. సో ఈసారి కూడా నేను హైదరాబాద్లో సెప్టెంబర్ నేను వేస్తున్నాను గట్టిగా. లవ్లీ లవ్లీ బ్రో. అండ్ నార్మల్గా అంటే ఇప్పుడు ఎవరికైనా ఏదన్నా ఒక లైఫ్లో ఏదైనా చేయాలి అన్నప్పుడు ఆఫ్ బీట్, అంటే ఇప్పుడు ఇటు పక్క యాక్టింగ్ కానివ్వండి, లేకపోతే సింగింగ్ కానివ్వండి, ఎనీ అదర్ ఆర్ట్ ఫామ్, క్రికెట్, స్పోర్ట్స్ ఏదన్నా ఆడుతుంటే ఆఫ్ బీట్ కెరియర్ అంటూ ఉంటారు. బట్ దిస్ ఈస్ అ వెరీ ఆఫ్ బీట్ కెరియర్ అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా. సో వాట్స్ యువర్ బేసిక్ అంబిషన్ ఇన్ లైఫ్ బ్రో? మై బేసిక్ అంబిషన్ ఇస్ అంటే లాస్ట్ 5 to 6 yearsలో నన్ను నేను అసెస్ చేసుకుంది ఏంటంటే continue to help the people and also not to like go away from your profession and passion. So like నేను చేసిన సివిల్ ఇంజనీరింగ్, సో ఆ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నిర్వర్తించాలి. అండ్ ఇప్పుడు నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, దేర్ ఆర్ సో మెనీ పీపుల్, సో మెనీ ఫార్మర్స్ అండ్ ఆల్ ద పబ్లిక్ ఫాలోయింగ్ బిహైండ్ మీ, ఫాలోయింగ్ మై ఫోర్కాస్ట్. సో వాళ్ళకు కూడా ఫోర్కాస్ట్ అనేది లేట్ చేయకుండా టైం టు టైం అనేది ఇవ్వడం. సో దిస్ లైక్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. దట్స్ ఇట్. లవ్లీ బ్రో, లవ్లీ. అండ్ హౌ ఆర్ యూ ప్లానింగ్ టు మేక్ దిస్ బిగ్ బ్రో? అంటే ఇన్ ఫ్యూచర్ కానీ ఈ వెదర్ ప్రెడిక్షన్ అనే ఈ అంబ్రెల్లాని, వెదర్ అంబ్రెల్లా బాగా కనెక్ట్ చేస్తారు. ఓకే, సో ఎంత పెద్ద ఎలా పెద్దగా చేద్దాం అనుకుంటున్నారు అంటే దిస్ ఈ మొత్తం ఫినామినా? యా, వన్ మెయిన్ థింగ్ ఇస్ దట్ ఇప్పుడు మీరు అన్నట్టు స్టార్టింగ్ లో వర్షం పడితే పడేది కాదు, వర్షం లేదు డ్రై ఉంటుంది అంటే వర్షం పడేది. సో ఆ యొక్క దాన్ని ఇప్పుడు చేంజ్ అనేది చేసాం. సో తర్వాత దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళడం, అంటే లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ లాగా ఇవ్వడము. సో లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఫర్మ్ లాంటిది పెట్టడం. సో దీన్ని నేను ఆలోచిస్తున్నాను. బట్ ఐ థింక్ యా, డెఫినెట్లీ ప్రస్తుతానికి అయితే ఒక షార్ట్ టర్మ్ రేంజ్లో అయితే ఫోర్కాస్ట్ అనేది రెగ్యులర్గా ఇవ్వడం పీపుల్కి, మెయిన్లీ మాన్సూన్ సీజన్ అప్పుడు హెవీ రెయిన్స్ ఏమైనా ఉంటే పీపుల్కి అలర్ట్ చేయడం, రిలీఫ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, తర్వాత రియల్ టైమ్ అవేర్నెస్ కానీ ప్రజల్లో తీసుకురావడం వెదర్ అండ్ క్లైమేట్ చేంజ్ మీద. సో దీని గురించి ఇంకా ప్రజలకి ఎక్కువగా తీసుకెళ్ళి, లైక్ సోషల్ మీడియా యాజ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ మనం ఎంత పోస్ట్ షేర్ చేస్తే అంత వైరల్ అయ్యి అంత ప్రజలకి అనేది వెళ్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో ప్రజలు అనేది వెదర్ రిలేటెడ్ రిస్క్ అనేది వాళ్ళు ఫేస్ చేయకుండా వర్క్స్ అనేవి వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, సో దానికి మన ఫోర్కాస్ట్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది, లైక్ టిల్ అది లాస్ట్ ఫార్మర్ దాకా అప్డేట్ అనేది వెళ్ళేదాకా నేను చూడాలని ఐఎమ్ హోపింగ్ ఫర్ దట్. సూపర్ బ్రో, సూపర్. సో ఇప్పుడు నార్మల్ పర్సన్ ఇప్పుడు మనం ఇట్లా ఈ న్యాచురల్ కెలామిటీని స్టడీ చేయాలంటే జస్ట్ ద అల్టిమేట్ థింగ్, కాబట్టి ఎంత చదువుకోవాలి అండ్ హౌ డు వి గో అబౌట్ ఇట్? సో ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ ఇస్ ఎ ప్యాషన్, అంటే మనకి ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవ్వాలి. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ దట్ ఏవైతే మనకి ఆ న్యాచురల్ కెలామిటీస్కి అవ్వడానికి ఏదైతే బ్యాక్గ్రౌండ్ డైనమిక్స్ ఉంటాయో దాని మీద మనకి స్ట్రాంగ్ ఇది అనేది ఉండాలి, అంటే పట్టు అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లడ్ అనేది ఉంటుంది, ఆ ఫ్లడ్ అనేది ఎందుకు వస్తుంది? వర్షం వల్ల వస్తుంది. ఆ వర్షం అనేది ఎందుకు పడుతుంది? సమ్ టైమ్స్ డ్యూ టు ది హెవీ మాయిశ్చర్ కంటెంట్ అని, తర్వాత లేదా మాన్సూన్స్ వల్ల అని, లేదా సమ్మర్లో అంటే మనకి ఎక్కువ హీట్ వల్ల, లేదా వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల. సో ఎందుకు అవుతుంది ఆ వర్షం అనేది, ఎందుకు పడుతుంది, ఆ వర్షాన్ని మనం ఎట్లా ప్రెడిక్ట్ చేయాలి, దాని యొక్క సినాప్టిక్ సిస్టమ్ అంటే బ్యాక్గ్రౌండ్ డైనమిక్స్ ఎట్లా ఉన్నాయి. సో దాని తర్వాత మనకి ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ మనకి ఇలాంటి పడిన సందర్భాలు ఉన్నాయా, నెక్స్ట్ అలాంటప్పుడు మనకు ఐడియా వస్తుంది, అంటే ఓకే మనకి ఇలాంటి సినాప్టిక్ ప్యాటర్న్ అనేది ఉంది, ఫ్యూచర్లో మనకి ఇలా అయ్యే ఛాన్స్ ఉంది, పాస్ట్ టైం ఇట్లా అయ్యింది, ఫ్యూచర్లో కూడా ఇట్లా కంప్లీట్గా సేమ్గా కాకుండా ఇలా కొంచెం ఫ్యూచర్లో ఒక సంథింగ్ లైక్ పార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా మనము అనలైజ్ అనేది చేసుకోవాలి. సో దిస్ ఈస్ టేకింగ్ సంథింగ్ లైక్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి దీనికి, అంటే లైక్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ మనకి వెదర్ ట్రాక్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో నేను వెదర్ ట్రాకింగ్ అరౌండ్ 2016 నుంచి చేశాను, చిన్నప్పటి నుంచి చేస్తాను. బట్ అఫీషియల్లీ లైక్ వెదర్ మ్యాన్, తెలంగాణ వెదర్ మ్యాన్ అనేది 2020లో పెట్టాను. సో 2016 నుంచి నేను రెగ్యులర్గా క్లౌడ్స్ చూడడం, మాన్సూన్స్ అనేది ట్రాక్ చేయడం, క్లైమటాలజీ చదవడం, వెదర్ అండ్ డైనమిక్స్ ఎట్లుంటే చదవడం. సో ఈ అరౌండ్ 9 to 10 years లైక్ ఎక్స్పీరియన్స్ అనేది నేను గెయిన్ చేసుకున్నాను. సో ఐ థింక్ ప్రజలకు కూడా, అంటే లైక్ ఒక కామన్ మ్యాన్ కూడా ఫస్ట్ మెయిన్ థింగ్ ఇస్ దట్ ప్యాషన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దట్ ఆ డైనమిక్స్ చదవడం, అంటే ఏదో నీళ్ళల్లో రాయేసినట్టు కొట్టడం లాగా కాకుండా అసలు దాని వెనకాల ఏమవుతుంది, లైక్ బ్యాక్గ్రౌండ్ డైనమిక్స్ ఎట్లా ఉన్నాయి దాన్ని స్టడీ చేసి, అది కూడా ఇంట్రెస్ట్తో స్టడీ చేస్తే, రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటే ఐ థింక్ దే కెన్ ఆల్సో బీ హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు మీరు టైం అడుగుతున్నారు, ఐ థింక్
ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వెదర్ ఎక్కడో అక్కడ మనకి కొంచెమన్నా బౌన్సర్లు గూగుల్ వేస్తూనే ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ లైక్ 9 to 10 years ఈజ్ ఆల్సో నాట్ ఇనఫ్. ఇప్పుడు 1 year వాడు ఎక్స్పీరియన్స్ చేసి ఎంతైతే ప్రెడిక్ట్ చేయగలుగుతాడో 9 to 10 years కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. బట్ ద మెయిన్ థింగ్ ఇస్ దట్ 9 to 10 years వాడు ఇంకా ఎక్కువ ప్యాటర్న్స్ అనేది స్టడీ చేశాడు కాబట్టి ఇంకా ఎక్కువ ఫ్రేమ్ వర్క్ అనేది చేసుకుంటాడు. బట్ 1 year వాడు ఎక్స్పీరియన్స్ ఏంటంటే సంథింగ్ లైక్ ఓకే ఇది అయ్యింది, ఫ్యూచర్ కూడా ఇదే అవుతుంది అని ఒక కామన్ లాగా చూసుకుంటాడు. సో పారామీటర్స్ అనేది తక్కువగా ఉంటాయి. సో ఐ థింక్ ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే అంత మంచిది మనకి వెదర్లో. విత్ ఇన్ డేస్ లో మనం వెదర్ ప్రెడిక్ట్ చేయొచ్చు. మనం మొత్తం ఆర్టికల్స్, బ్లాగ్స్, మెథడాలజికల్ పారామీటర్స్ అని మొత్తం అన్ని స్టడీ చేసుకొని బాగా గట్టి కూర్చుంటే అరౌండ్ 1 month లో మనం బేసిక్ ప్రెడిక్షన్స్ ఇవ్వచ్చు. బట్ అది ఒక అవుట్ స్టాండింగ్ ప్రెడిక్షన్ కావాలంటే వీ నీడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీలాగా లవ్లీ. అండ్ నాకు యాజ్ నార్మల్ లేమన్ అడుగుతున్నాను, నాకు అస్సలు ఐడియా లేదు దీని గురించి. దీన్ని అంటే మనం ఒక గవర్నమెంట్ లెవెల్కి కానీ లేకపోతే ఒక హోల్ ఇండియా లెవెల్కి కానీ తీసుకెళ్లాలంటే ఎలాంటి సపోర్ట్ కావాలి మీకు? గవర్నమెంట్ లెవెల్ ఇస్ సంథింగ్ లైక్ పీపుల్ హ్యాస్ టు బి కమింగ్ ఫార్వర్డ్. అంటే లైక్ ఇప్పుడు నేను ఒకరిని ఇస్తున్నాను ఫోర్కాస్ట్, ఇంకా కొంతమంది 3 ఉన్నారు. సో వాళ్ళే కాకుండా ప్రజలు అనేది అవేర్నెస్ ఉండాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఇస్ దట్. అండ్ అవేర్నెస్ వచ్చినాక ఇప్పుడు బీటెక్ అంటే చాలా మంది సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ సివిల్ ఇవన్నీ ఉంటాయి. అసలు అట్మాస్ఫియరిక్ సైన్సెస్ అని ఒక ఇదే ఉండదని చాలా మందికి తెలియడం కూడా తెలియదు. అట్మాస్ఫియరిక్ సైన్సెస్ ఈజ్ సంథింగ్ లైక్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. చాలా మంది ఎట్లా అంటే సోషల్లో కూడా వెదర్ అండ్ క్లైమేట్ చేంజ్ లేదా క్లైమేట్ ఆఫ్ ఇండియా అంటే అసలు బోరింగ్ చాప్టర్ అనుకుంటారు. సో ఆ వెదర్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ యొక్క మెటీరియాలజీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చేసేటట్టు నేను ఐఎమ్ రియలీ హోపింగ్ ఫర్ దట్. సో దానికి నేను రిఫార్మ్స్ అనేది తీసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇప్పటిదాకా అయితే చాలా మంది ఇట్లా కామెంట్ చేశారు కూడా, మీ అసలు ఒకప్పుడు వెదర్ అంటే బోరింగ్ అనుకునేవాడిని బ్రో, ఇప్పుడు మీ ప్రెడిక్షన్స్ చూసి వెదర్ని కూడా ప్రిడిక్ట్ చేయొచ్చా, సో వెదర్లో ఇన్ని ఉంటాయా, మనకి ఇన్ని పారామీటర్స్ ఉంటాయా, ఇంత నాలెడ్జ్ ఉంటుందా, ఇంత డెప్త్ ఉంటుందా. సో వాళ్ళు కూడా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతున్నారు. సో దిస్ ఇస్ వాట్ వీ వాంట్. వెదర్ సైన్సెస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో అది ప్రజలకి తెలిసేలాగా మేము అనేది కృషి చేస్తున్నాం. సూపర్ బ్రో, సూపర్. అంటే నాకు నిజంగా నేను కూడా పర్సనల్గా నాకు నిన్ను చూసిన తర్వాత అరే ఇలా చెప్తే జరుగుతుంది కాబట్టి చూసుకుని వెళ్ళొచ్చు కదా, మన డే మనం ప్లాన్ చేసుకోవచ్చు దీన్ని బట్టి అని అనిపించింది. సో ఇలా చాలా మంది కామన్ పీపుల్కి నువ్వు హెల్ప్ చేస్తున్నావు అంటే ఇట్స్ రియలీ యూనో కైండ్ ఆఫ్ రెవల్యూషన్ అని అంటా నేను. అండ్ ఈ తెలంగాణ వెదర్మెన్ త్వరలో ఒక ఇండియా వెదర్మెన్ ఉంటాను అంతేనా, ఇండియా వెదర్మెన్ లాగా పేరు మారిపోవాలి. అండ్ ఈ జర్నీలో నేను మీ ఇంటర్వ్యూ తీసుకున్నాను అని చెప్పి నన్ను గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్లీ. నేనే సరే ఆర్జెస్ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. ఇంకా చాలాసార్లు మనం కలవాలి ఇట్లా ఫిజికల్గా అనుకుంటున్నాను, ట్విట్టర్ ఎట్లాగో వీరాభిమాని. థ్యాంక్ యూ సో మచ్.